ఫ్రెండ్స్, ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వేగంగా లైఫ్ రింగ్ తీసుకుని సముద్రంలోకి విసిరేస్తుంటాడు. తర్వాత తన బిడ్డని పిలిచి వెళ్ళు రెస్క్యూ సామాన్ తీసుకొచ్చే అంటుంటాడు. ఈ అమ్మాయి క్యాబిన్ లోకి పరిగెత్తుతుంది. సీటు కింద కవర్ తీస్తే అక్కడ ఆయుధం కనిపిస్తుంది. ఆలోచించకుండానే మరో సీటు తెరిచి ఒక టవల్ తీస్తుంది. బాక్స్ మూసి తల్లి దగ్గరికి పరుగులు పెడుతుంది. అప్పటికే ఆమె తల్లిని పైకి లాగి బ్రతికేస్తుంటారు. వాడు వెళ్లి తల్లి భుజాల మీద టవల్ వేసి అయ్యో అమ్మా నువ్వు బాగున్నావుగా అంటూ ఊపిరి పీల్చుకుంది. మళ్లీ క్యాబిన్ లోకి నిద్రపోదామని వెళ్తుండగా అకస్మానికి గొడవ శబ్దం వినిపించింది. భయంగా తలుపు తీయగానే సముద్రపు దొంగలు షిప్ మీద ఎక్కిస్తుంటారు. వెంటనే గబగబా క్యాబిన్ లోకి దూకి నిశ్శబ్దంగా తలుపు తీసి బాక్స్ తెరిచి ఆయుధం తీసుకుంటుంది. కానీ బయటకి తొంగి చూడగానే తల్లి బాయ్ ఫ్రెండ్ నీళ్లలో పడిపోతుంటాడు. తల్లి కనిపించడం లేదు. భయంతో మళ్లీ క్యాబిన్ లోకి దూరి మూలలో కూర్చుంటుంది. దొంగలు తలుపు తన్ని తెరిచి లోపలికి వచ్చేస్తారు. ఆమె మూలలో పొద్దునే కూర్చుని గుండె ఆగిపోయేలా ఉంటుంది. అదృష్టవశాత్తు దొంగలు ఇటు అటు చూసి వెళ్లిపోతుంటారు. అయ్యో బతికేశాను అని గుండెలు బాదుకుంటుంది. కానీ తలుపు కన్నంలోంచి చూస్తే గదంతా మంటలు. తలుపు తెరిచి చూస్తే పూర్తి క్యాబిన్ మంటల్లో ఉంటుంది. వెంటనే ఫైర్ ఎక్స్టింగ్విషర్ పట్టుకుని రాత్రంతా మంటలు మారుతుంది, ఆర్పుతుంది. మంటలు ఆగిపోయాయి కానీ షిప్ బాగా దెబ్బ తినేస్తుంది. మూలలో కూర్చుని ఒక ఫోటో కనిపించింది. చూసి షాక్. ఆమె తల్లి కొత్త బాయ్ ఫ్రెండ్ గత రాత్రి షిప్ మీద ఎక్కిన దొంగల గ్యాంగ్ లోనే ఉంటాడు. నా అమ్మని కనుక్కొని కాపాడతాను అని ప్రమాణం చేస్తుంటుంది. డెక్ మీదికి వచ్చి ఏ సామాను ఇంకా పనికొస్తుందో చూసుకుంటూ తాడులు పెట్టుకుంటుండగా ఆ రస్సీల్లోనే ఆమె తల్లి బాయ్ ఫ్రెండ్ కట్టుబడి నీళ్లలో మునిగి ఉంటాడు. వెంటనే పైకి లాగింది కానీ బంధించి పక్కన పడేస్తుంది. కత్తి ఒకటి ప్యాంటులో దాచుకుంటుంది. ఏదో షిప్ పగిలిన భాగాలు అంటించింది. మరో కాన్వాస్ పడవ పైకి ఎక్కిస్తుంది. ఆడ్యోడు మెలకు వచ్చినప్పుడు మొదట ఏంట్రా భయ్యా నువ్వు బాగున్నావా అని ఆమె గురించే జాలి చూపిస్తుంటాడు. ఇంకా మంచోడిలాగా నటిస్తుంటాడు. ఆమె నిజం చెప్పదు. షిప్ స్టీరింగ్ అతని చేతిలో పెట్టి ఇడి ఏంటో ఏం ఆలోచిస్తున్నాడో చూద్దాం అని మనసులో అనుకుంటూ ఉంటుంది.